పిఠాపురం పట్టణం ఉమాకుకుటేశ్వర స్వామివారి ఆలయంలో ఆలయ కార్యనిర్వహణ అధికారి కట్నం జగన్మోహన్ ఆధ్వర్యంలో కాకినాడ ఆర్డీఓ మల్లిబాబు అధ్యక్షతన పలు శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తుమ్మల రామస్వామి బాబు మాట్లాడుతూ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం శ్రీ ఉమాకుకుటేశ్వర క్షేత్రంలో మహాశివరాత్రికి వచ్చే సామాన్య భక్తులకు పెద్దపీట వేసి ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా ఏర్పాట్లు కట్టుదిట్టంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. అనంతరం ఆర్డీఓ మల్లిబాబు మాట్లాడుతూ 12 ప్రభుత్వ శాఖల వారు విధులు సక్రమంగా నిర్వహించాలని, ఏదైనా సమస్య ఉంటే వెంటనే తెలియచేస్తే జిల్లా కలెక్టర్కు తెలియపరిచి ఆ సమస్యపై సత్వరమే పరిష్కారం చూపుతామన్నారు. పాదగయ క్షేత్రానికి జిల్లా నలుమూలల నుండి మరియు పక్క జిల్లా నుండి కూడా భక్తులు అధిక సంఖ్యలో రావడం జరుగుతుందని, వచ్చిన ప్రతి వారికి స్వామివారి దర్శనం కల్పించి ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూడాలని, ఎప్పటికప్పుడు శానిటేషన్ మరియు కోనేరు పరిశుభ్రత చేయాలని తెలిపారు. అదేవిధంగా వీఐపీ ప్రోటోకాల్ దర్శనాలకు తీసుకొచ్చే కూటమి నాయకులు ప్రతి ఒక్కరికి సమన్వయం పాటించి మధ్యాహ్నం 2 గంటల నుండి 3 గంటల వరకు దర్శనం కల్పించడం జరుగుతుందని, వారికి కేటాయించిన సమయంలో దర్శనానికి తీసుకురావాలన్నారు. ఈ సమీక్షా సమావేశంలో 5 మెన్ కమిటీ సభ్యులు, మాజీ శాసన సభ్యులు పెండెం దొరబాబు, ఓదూరి కిషోర్, పిఠాపురం పట్టణ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ చిక్కల వరలక్ష్మి, ఏపీ స్టేట్ కాపు కార్పొరేషన్ డైరెక్టర్ చల్ల లక్ష్మి, దాసరి కార్పొరేషన్ డైరెక్టర్ కాంచర్ల భవానీ శంకర్, టౌన్ వైస్ ఇన్ఛార్జ్ ప్రెసిడెంట్ బాలిపల్లి అనిల్, బీజేపీ కన్వీనర్ బుర్రా కృష్ణంరాజు, ఎండీఓ స్వప్న, చెల్లుబోయిన సతీష్, జోగా వెంకటరమణ, కొత్తం సుందర్, బొజ్జ తదితరులు పాల్గొన్నారు. లోపల 4 పెడతాం సార్, ఓన్ డిపార్ట్మెంట్ నుంచి లోపల 4 పెడతాం సార్. బైక్ 14 మేము పర్చేజ్ చేసాం సార్, ఇవి ఉన్నాయి సార్. మనం కొన్నాం సార్, కొన్నాం సార్. బండ్లో కూడా ఉంటుంది సార్. మొత్తం 22 ఆపరేట్ చేయడానికి ప్లాన్ మీ దగ్గర ఉందా? 18 కూడా సార్ ఆర్డీఓ మీరు పరిశీలించండి సార్. దీంట్లో కాదు, మీరు పరిశీలించాలి. వాళ్ళు 18 చెప్తారు, 6 ఉంటాయి. కార్యక్రమంలో స్నానాలు, పవిత్ర పుష్కరంలో లక్షలాది మంది స్నానాలకు ఆచరిస్తారని, అదేవిధంగా గవర్నమెంట్ ఆఫ్ ఏపీ స్టాండింగ్ ఈ సంవత్సరం గతంలో కన్నా 30% మినిమం పెరుగుదల ఉంటుందనే ఒక స్టాండర్డ్స్ స్టేట్ అంతా కూడా ఈ 3 షిఫ్ట్లలో ఇక్కడ స్నానం చేసే భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళ రక్షణ నిమిత్తం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ శివరాత్రిని సక్సెస్ చేసే విధంగా ముందుకెళ్తామని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ప్రార్థించుకోవడానికి రావటం జరుగుతుంది. ముఖ్యంగా ఎక్కువగా మహిళలు ఎక్కువగా రావటం, వారికి తోడుగా భక్తులైనటువంటి పురుషులు రావటం. మరి ఈ కార్యక్రమం ఏదైతే ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేశామో, ఈ అధికారులతో పాటు అధికారులు ఒక కార్యక్రమం పెట్టారు. నేను ఎప్పటి నుండో ఈఓ గారికి చెప్తున్నాను, కొద్దిగా ఊర్లో ఉన్నటువంటి పుర ప్రముఖులకి సంబంధించినటువంటి మీటింగ్ అఖిలపక్షంతో ఇది ఇక్కడ మీటింగ్ కండక్ట్ చేయండి అని చెప్తుంటే, ఇప్పుడు నేను పడా పీడీ గారితో పెట్టానని ఆయన చెప్పడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ మొన్న కలెక్టర్ గారు, ఎస్పీ గారు వచ్చి ఒక గైడ్ లైన్స్ ఇచ్చే వరకు కూడా ఇక్కడ ఏ విధమైనటువంటి పరిస్థితులు లేదు. ఇందాక ఆయన టీడీపీ కొండే ప్రకాష్ గారు చెప్పిన ఇక్కడ సాక్షాత్తు పవన్ కళ్యాణ్ గారు ప్రాతినిధ్యం వస్తున్నట్టు ప్రతి సంవత్సరం కూడా ఈ శివరాత్రి మహోత్సవాన్ని రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చే భక్తులందరికీ కూడా పెద్దపీట వేసి సామాన్య భక్తులకు ఎవరికి కూడా ఏ రకమైన ఇబ్బంది లేకుండా చేయాలనే సంకల్పంతో ఈ శివరాత్రి ముందు ఒక మీటింగ్ పెట్టుకుని అధికారులతో సమీక్ష చేయడం ఆనవాయితీకి వస్తున్న పరిస్థితుల్లో గౌరవ పిఠాపురం నియోజకవర్గ శాసనసభ్యుడిగా పవన్ కళ్యాణ్ గారు ఎన్నికైన తర్వాత ఆయన డిప్యూటీ సీఎంగా రాష్ట్రంలో ఈ నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి కూడా ప్రతిష్టాత్మకంగా చేసే పనుల్లో భాగంగా ఈ శివరాత్రిని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచనతోటి గౌరవ కలెక్టర్ గారు, ఎస్పీ గారు
ఆర్డీఓ గారి ద్వారా ఇప్పటికే ఒక పర్యవేక్షణ ద్వారా ఆల్రెడీ ఒక మీటింగ్ వేసి ఆ మీటింగ్లో ఏ డిపార్ట్మెంట్కి ఏ రకంగా పని చేయాలనే విధంగా ఏ రకంగా ఈ శివరాత్రి సక్సెస్ ప్రజలకి ఎప్పుడూ లేని విధంగా ఈ సంవత్సరం కూడా మంచి వాతావరణంలో ప్రజలకి అందుబాటులో ఉండి దేవుడి ఆశీర్వాదాలు తీసుకునే విధంగా ప్రసాదాలు స్వీకరించే విధంగా అన్ని రకాలుగా కూడా అన్ని డిపార్ట్మెంట్లకి ఇప్పటికే గౌరవ కలెక్టర్ గారు ఇతర మన ఎస్పీ గారు వీళ్ళందరూ కూడా అధికారులందరూ కూడా ఇప్పటికే దీని మీద గౌరవ పవన్ కళ్యాణ్ గారు సూచనల మేరకు ఇప్పటికే చేసిన విధానం ఈ బుక్లెట్ చదివిన తర్వాత మాకు అర్థమైంది. చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఇప్పటికే ఒక దిశానిర్దేశం చేసినటువంటి గౌరవ కలెక్టర్ గారికి వారి బృందానికి మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక మన పాత్ర ఉంది. సార్ మున్సిపాలిటీ ద్వారా నుంచి మనకి పార్కింగ్ ప్లేస్ చెప్పారు సార్ అవార్డు కూడా. ఈ పార్కింగ్ ప్లేస్లో అంటే మనకి టువర్డ్స్ గొల్లపల్లి నుంచి వచ్చేటప్పుడు ఈ బ్రాహ్మణ్స్ కాలనీకి వెళ్ళేటప్పుడు ఒక పార్కింగ్ ఐడెంటిఫై చేశాను సార్ నేను. అలాగే చైతన్య కాలేజీ దగ్గర ఒక పార్కింగ్ ఏర్పాటు చేశాను సార్. అలాగే సామర్లకోట నుంచి వచ్చేటప్పుడు మనకి ఆ లేఅవుట్లు తర్వాత జేజీఆర్ హాస్పిటల్ దగ్గర కొన్ని పార్కింగ్ ప్లేస్లు మేము ఏర్పాట్లు అదే చూసాం సార్ ఇవన్నీ కూడా. తర్వాత టువర్డ్స్ మనకి కాకినాడ నుంచి వచ్చేటప్పుడు సర్కిల్ ఆఫీస్ వెనకాల ఒక గ్రౌండ్ ఒకటి ఉన్నాం సార్. అది పోలీస్ గ్రౌండ్. అలాగే మన ఎంపీడీఓ ఆఫీసు తర్వాత ఎఫ్సిఐ గొడవ అది సార్. దానికి ఆపోజిట్లో వచ్చేటప్పటికి మనం ఇప్పుడు ఒక పార్కింగ్ రోడ్ తయారు చేశారు సార్. అది కూడా మన పార్కింగ్ ప్లేస్ కింద ఉపయోగించడానికి ఇవన్నీ కూడా మన క్లీనింగ్ మొదలు పెట్టాం సార్. యాక్చువల్గా మున్సిపాలిటీ వారి ద్వారా మొదలు పెట్టాం. ర్యాంపులు వేయాలి. ఇదంతా కూడా అయిపోయిన తర్వాత ఇల్యూమినేషన్ చేయించారు సార్. లైటింగ్ కొంచెం పెట్టి అదే ఏరియాలో పబ్లిక్ అడ్రసింగ్ సిస్టమ్ కూడా పెట్టి మనం వచ్చినటువంటి వాళ్ళందరూ యాక్చువల్గా మున్సిపాలిటీ కూడా స్టార్ట్ చేశారు సార్. మేము ముందు కోఆర్డినేట్ చేసి చేస్తున్నాం సార్. స్టార్ట్ అయింది సార్. కరెక్టే సార్. నిన్న కూడా నాకు ఏంటంటే ఒక జేసీబీ వచ్చింది, వర్క్ అవడానికి కొంచెం స్లో అవుతుంది, టైం కూడా లేదనేటువంటి నేను మున్సిపల్ కమిషనర్ గారు కూడా నేను చెప్పడం జరిగింది. ఒక్క జేసీబీ పెడితే అవదు, తర్వాత 2-3 జేసీబీలు ఉండాలి. 12th 13th అంటే 13th కంప్లీట్ అయిపోవాలి. 14th మార్నింగ్కి ఈ ఏర్పాట్లన్నీ కంప్లీట్ అయిపోవాలి. లైటింగ్ పబ్లిక్ అడ్రసింగ్ సిస్టమ్ కూడా మీరే పెట్టవలసి ఉంటుంది ఆ ప్లేస్ కూడా. ఫెయిర్స్ అండ్ ఫెస్టివల్స్ ఇది సబ్జెక్ట్ ఆఫ్ లాగో బాడీస్ సార్. ఫెయిర్స్ అండ్ ఫెస్టివల్స్ మెయింటెనెన్స్ ఇది సార్. కలెక్టర్ గారితో ఏం మాట్లాడారు, నాకు క్లారిటీ ఇచ్చేయాలి. మీటింగ్ అయ్యే లోపల వారు సజెషన్ ఇచ్చారు. ఎక్కడి దాకా సబ్ రిజిస్టర్ ఆఫీస్ దాకా టెంట్లు వేయగలమా లేదా కనీసం ఒకవైపుకి వేయగలమా, ఒకవేళ వేస్తే లారీలు బస్సులు అవన్నీ ట్రాన్స్పోర్ట్ ఆగిపోతుంది. అక్కడ ఎస్ఐ గారు మీరు ఎగ్జామిన్ చేసుకోవాలి. ఇటువైపు రోడ్డు మీద ఏమైనా టెంట్లు ఎక్స్టెండ్ చేస్తే వెహికల్స్ ట్రాన్స్పోర్ట్ ఏమైనా ఇబ్బంది ఉంటుంది, బస్సులు లారీలు అటువంటివి. ఒక సైడ్కి సింగిల్ క్యూ మోడల్ రోడ్డు కాకుండా అక్కడ కూడా శివరాత్రి ఉంటుంది. కాకినాడలో చాలా శివాలయాలు ఉన్నాయి, అక్కడ కొంచెం కష్టమైంది. కానీ అయినా జిల్లా కలెక్టర్ గారు దృష్టిలో పెట్టి ఇంకొక 30 మందిని అడిషనల్గా వేరే పంచాయతీస్ నుండి కానీ నియర్ బై పంచాయతీ మున్సిపాలిటీస్ నుండి తెప్పించగలమేమో నేను ఈవినింగ్ లోపల ఇచ్చేస్తామండి. రెండోది ఇక్కడ పనిచేసే ఇంకొకటి ప్రత్యేకంగా దైవభక్తి ఉన్న వారిని మాత్రమే నియమించాలి లోపల అనేసి అధికారుల డిపార్ట్మెంట్లన్నిటికీ విజ్ఞప్తి. సైలెన్స్ ప్లీజ్. డిపార్ట్మెంట్లందరికీ విజ్ఞప్తి, వీలైనంత వరకు గుడి లోపల డ్యూటీ చేసే వాళ్ళందరినీ కూడా పర్టికులర్ వర్గానికి చెందిన వారిని వేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము. వీలైనంత వరకు తప్పనిసరి పరిస్థితుల్లో 1 or 2 కేసెస్ ఎగ్జామ్షన్ ఉంటుందండి. ఎందుకంటే ఇప్పుడు డాక్టర్ గారు ఉంటారు, నర్సు ఉంటారు, అక్కడ వాళ్ళే ఉండాలంటే కుదరదు. సో కొన్ని వాటి వరకు వీలైనంత వరకు 99% టెంపుల్ లోపల ఆల్ డిపార్ట్మెంట్స్ మీ సిబ్బందిని దైవభక్తి కలిగిన వారు అటువంటి వారిని మాత్రమే నియమించవలసిందిగా మేము మీకు అందరికీ సూచిస్తున్నాము. ఇన్వేరియబుల్గా తప్పని పరిస్థితులు ఏమంటే మా తహసీల్దార్ గారి దృష్టికి తీసుకొచ్చి మాత్రమే వారిని అపాయింట్ చేయండి. ఇంకా నా దగ్గర లేరు, వాళ్ళే ఉన్నారు.